వివాదాస్పద ప్రసంగం కేసులో అరెస్ట్ అయిన ఎంఐఎం శాసనసభ్యుడు అక్బరుద్దీన్ కు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో ఆయన్ను ఆదిలాబాద్ జైలుకు తరలించారు. హైదరాబాద్ నుంచి రాత్రి అక్బరుద్దీన్ ను నిర్మల్ తరలించిన పోలీసులు విచారణ అనంతరం ఠాణాలో ఉంచారు. నాటకీయ పరిణామాల మధ్య వేకువజామున న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. అక్బరుద్దీన్ వ్యవహారంలో ఆద్యంతం నాటకీయత కొనసాగింది. రాత్రి పటిష్ట బందోబస్తు మధ్య హైదరాబాద్ నుంచి నిర్మల్ తరలించిన పోలీసులు నిర్మల్ గ్రామీణ ఠాణాలో ప్రాథమికంగా విచారించారు. వ్యాఖ్యలకు సంబంధించిన అంశాలపై ఆరా తీశారు. అనంతరం న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెడతామని చెప్పినప్పటికీ ఆలస్యం కావడంతో రాత్రంతా ఠాణాలోనే ఉంచారు. చివరికి నాటకీయంగా వేకుజామున ఉదయం 5 గంటల ప్రాంతంలో ఆయన్ను నిర్మల్ మున్సిపల్ మేజిస్ట్రేట్ అజేష్ కుమార్ ఎదుట హాజరుపరిచారు. న్యాయమూర్తి అక్బరుద్దీన్ కు 14 రోజులు రిమాండ్ విధించడంతో ఆదిలాబాద్ జైలుకు తరలించారు. ఈ సందర్భంగా అనారోగ్యంతో ఉన్నట్లు న్యాయమూర్తికి వివరించిన అక్బరుద్దీన్ చెంచల్గూడ లేదా వైద్య సదుపాయాలున్న జైలుకు పంపాలని కోరారు. ప్రత్యేక ఖైదీగా పరిగణించాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు అక్బరుద్దీన్ ను వారం రోజులు కస్టడీకి ఇవ్వాలని నిర్మల్ పోలీసులు న్యాయమూర్తిని కోరారు. He requested the magistrate to provide to send a good jail so he can take a good treatment to save his life. Even he cannot take proper food also. Mr. Akbaruddin Owaisi humbly requested the Honorable Judge to provide for good treatment or to send to Hyderabad nearest to the hospitals. హైదరాబాద్ లో వైద్య పరీక్షల అనంతరం ఉత్కంఠభరిత పరిణామాల మధ్య అరెస్ట్ చేసి భారీ బందోబస్తు మధ్య నిర్మల్ కు తరలించారు. అక్బర్ ను నిర్మల్ గ్రామీణ పోలీస్ స్టేషన్ కు తెచ్చినప్పుడు అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఎమ్మెల్యే అఫ్సర్ ఖాన్, విరాసత్ రసూల్ ఖాన్, కార్పొరేటర్ సిద్దిక్ అలీ, అక్బర్ న్యాయవాది మహమ్మద్ షఫీయుద్దీన్ పోలీస్ స్టేషన్ లోపలికి వాహనంతో సహా వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వాగ్వాదం జరిగింది. తర్వాత న్యాయవాది లోపలికి వెళ్లగా ఠాణాకు 200 మీటర్ల దూరం వరకు ఎవరినీ రానీలేదు. భారీ బందోబస్తు మధ్య అక్బరుద్దీన్ ను నిర్మల్ కు తరలించే సమయంలో అడ్డుకునేందుకు యత్నించిన ఎంఐఎం కార్యకర్తలపై పోలీసులు స్వల్పంగా లాఠీచార్జీ చేసి చెదరగొట్టారు. పలుచోట్ల భారతీయ జనతా పార్టీ శ్రేణులు వాహన శ్రేణిని అడ్డుకునేందుకు విప్రయత్నం చేశారు. రామాయంపేటలో వాహనాలకు ఆటంకం కలిగించేందుకు యత్నించిన బీజేపీ కార్యకర్తల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ముందస్తుగా నిర్మల్లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రావుల రామ్నాథ్ను కూడా అదుపులోకి తీసుకుని వారిని సారంగపూర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. కామారెడ్డి, నిజామాబాద్ పట్టణాల్లో అక్బరుద్దీన్ కి సంఘీభావం తెలిపేందుకు సిద్ధమైన మజ్లిస్ కార్యకర్తల్ని పోలీసులు ముందుగా అరెస్ట్ చేశారు. అటు తమ నేతల్ని అరెస్ట్ చేసినందుకు భారతీయ జనతా పార్టీ ఇవాళ ఆదిలాబాద్ జిల్లా బంద్కు పిలుపునిచ్చింది. మరోవైపు అక్బరుద్దీన్ అరెస్టును నిరసిస్తూ ఎంఐఎం నాయకులు నిజామాబాద్ జిల్లా బంద్కు పిలుపునిచ్చారు. మరోవైపు అక్బరుద్దీన్ అరెస్ట్ నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం ఆదిలాబాద్, నిర్మల్, మహిసా, ఇచ్చోడ, భువనగిరి సహా పలు ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించింది.